I am Kasim B, Social CRT, KGBV Hempadu, Prakasam district. Today we are discussing about 7th class second lesson, forest. What is forest? Large area covered with trees or shrubs in a natural habitation in particular place is called forest. అంటే అడవి అంటే ఏమిటి? అడవి అంటే ఒక ప్రదేశంలో అనేక రకాలైనటువంటి చెట్లు, తర్వాత పొదలు, అలాంటివన్నీ కలిసి ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు అని అంటే అడవి అని అంటారు. ఈరోజు మనం అడవుల గురించి, దాంట్లో వచ్చే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం పిల్లలు. ముఖ్యంగా ఈ కీ కాన్సెప్ట్స్, ఫస్ట్ వన్ క్లైమాటిక్ రీజియన్స్, సెకండ్ వన్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫారెస్ట్, థర్డ్ వన్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, fourth one uses of forests, fifth one issues and reasons for the deforestation, sixth one social forestry and conservation of forest. ఫస్ట్ క్లైమాటిక్ రీజన్స్ అంటే వాతావరణ ప్రభావిత ప్రాంతాల గురించి, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ అడవులు విధానం గురించి, అటవీ విధానం గురించి, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అడవులు రకాల గురించి, యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ అడవులు ఉపయోగాల గురించి, ఇష్యూస్ అండ్ రీజన్ ఫర్ డిఫారెస్టేషన్ అడవుల నిర్మూలనకు గల కారణాల గురించి, తర్వాత సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ సామాజిక అడవుల పరిరక్షణ గురించి, అంటే అడవులను ఏ విధంగా పరిరక్షించాలి, వాటిని నిర్మూలించకుండా ఏం చేయాలి అనేటువంటివి ఇప్పుడు మనము వీటిలో కొన్ని ముఖ్యమైనటువంటి వాటి గురించి తెలుసుకుందాం. చిల్డ్రన్స్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. వాట్ ఆర్ ది అబ్జర్వింగ్ ఇన్ ది డయాగ్రామ్? ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ అబౌట్ ద ఫారెస్ట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీరు పైన పటం ఒకటి చూశారు కదమ్మా, అడవికి సంబంధించింది. ఆ అడవికి సంబంధించినటువంటి పటాన్ని చూసి దాంట్లో మీకు ఏమేం అనిపించాయో అడవుల గురించి మీ సొంత మాటల్లో కొన్ని వాక్యాలను రాయండి. ఫస్ట్ ఫారెస్ట్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా మనము. క్లైమాటిక్ రీజియన్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫారెస్ట్, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, యూజెస్ ఆఫ్ ఫారెస్ట్, ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఫారెస్ట్స్ అని తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఫస్ట్ మనము టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, అడవులు రకాలు, అడవులు ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటిది అని చూసినట్లయితే, ఫస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సెకండ్ డిసిడియస్ ఫారెస్ట్, థర్డ్ వన్ థార్నీ ఫారెస్ట్, ఫోర్త్ వన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఫిఫ్త్ వన్ మౌంటైన్ ఫారెస్ట్. అంటే ఫస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంటిది అంటే సతత హరిత అరణ్యాలు అని అంటారు. డిసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు అడవులు. థార్నీ ఫారెస్ట్ అంటే ముళ్ళ అడవులు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు. మౌంటైన్ ఫారెస్ట్ అంటే పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి అడవులు అని అర్థం. వీటి గురించి తర్వాత మనం తెలుసుకుందాం. అట్లాగే యూజెస్ ఆఫ్ ఫారెస్ట్, అడవుల వల్ల ఉపయోగాలు ఏంటివి అని చూసినట్లయితే, కన్జంప్టివ్ యూజెస్, మార్కెటింగ్, ఎకోసిస్టమ్, రీసెర్చ్. అంటే వినియోగదారులకు, అంటే మనం వినియోగించుకోవడానికి చాలా అడవుల్లో మనకు చాలా వస్తువులు అనేటువంటివి దొరుకుతాయి. అదొకటి. తర్వాత మార్కెటింగ్ అంటే అడవుల్లో చాలా వస్తువులు అనేటువంటివి మనకు మార్కెట్లో చాలా వస్తువుల్ని అమ్ముతూ ఉంటారు. అట్లాగే ఎకోసిస్టమ్, పర్యావరణానికి మనకు అడవులు అనేటువంటివి ఎంతో ఉపయోగపడతాయి. అంటే మనం కాలుష్యం నివారించడానికి, తర్వాత వర్షాలు కురవడానికి కానీ వాటన్నిటికీ మనకు అడవులు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. తర్వాత రీసెర్చ్ అంటే ఏంటిది, అడవుల్లో అనేక రకాలైనటువంటి మూలికలు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. మనకు మందులు తయారు చేయడానికి వాటన్నిటికీ కూడా ఇలాంటివి అడవుల్లోనే దొరుకుతాయి. అంటే యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట ఇవన్నీ కూడా. అట్లాగే ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ ద డిఫారెస్టేషన్ అంటే అడవులు నిర్మూలనకు గల కారణాలు అనేటువంటివి చూసినట్లయితే, మనం అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ అంటే ఏంటిది, అడవులు నిర్మూలించడానికి అంటే అంతరించిపోవడానికి. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినట్లయితే భారతదేశంలో అడవులు అనేటువంటివి చాలా తగ్గిపోతున్నాయి. కారణాలు ఏంటివి చూస్తే, అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ. అంటే ఉండంగా భారతదేశంలో పట్టణాలు అనేటువంటివి డెవలప్ అవుతున్నాయి. డెవలప్ అవ్వడానికి ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా పెరిగిపోవడం మూలంగా ఏమవుతుంది, ఆ అడవుల్ని వాటిని నరికివేసి వ్యవసాయ ప్రాంతాలుగాను, ఆ తర్వాత ఇంకా చూసినట్లయితే ఇల్లు నిర్మించుకోవడానికి వాటన్నిటికీ అడవుల్ని నిర్మూలించడం అనేటువంటిది జరుగుతుంది. హోమ్ ఫర్నిచర్ అంటే మనం ఇంట్లో వాడుకునేటువంటి మంచాలు కానీ, తర్వాత కిటికీలు కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా హోమ్ ఫర్నిచర్ కూడా మనం అడవుల్ని నిర్మూలించడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఫైర్వుడ్ అంటే ఏంటిది, మనం వంటకి సంబంధించిన వంట చెరుకు కూడా మనము
ఫైర్వుడ్ అంటే వంట చెరుకు ఉపయోగిస్తున్నాం. అట్లాగే న్యాచురల్ కాజెస్ అంటే సహజ కారణాలు అంటే ఏంటివి అని అంటే మామూలుగా అడవులు ఏమంటారు అడవులు కాలిపోవడము, అట్లాగే వరదలు రావడము, ఇలాంటివన్నీ కూడా జరిగినప్పుడు అడవులు అనేటువంటివి నశించిపోవడం లేకపోతే తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవి విధానము మరియు అడవుల్ని కన్జర్వేషన్ అంటే అడవుల్ని అభివృద్ధి చేయడం కోసం ఫారెస్ట్ పాలసీ అండ్ యాక్ట్స్ కొన్ని చట్టాలు అనేటువంటివి చేయడం జరిగిందనమాట. పిల్లలు, ఫారెస్ట్లోని 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదమ్మా. ఈ 6 కాన్సెప్ట్స్లోని క్లైమాటిక్ రీజియన్స్ గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫస్ట్ చూసినట్లయితే ది వరల్డ్ హ్యాజ్ సెవెరల్ క్లైమాటిక్ జోన్స్. ప్రపంచం మొత్తాన్ని అనేక రకాలైనటువంటి వాతావరణ ప్రాంతాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. బట్ జియోగ్రాఫర్స్ డిఫైన్డ్ ద క్లైమాటిక్ రీజియన్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ అండ్ ప్రిసిపిటేషన్. ఈ క్లైమాటిక్ జోన్స్ అనేటువంటివి ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఏ విధంగా విభజించారు అని అంటే టెంపరేచర్ అండ్ ప్రిసిపిటేషన్ అంటే ఉష్ణోగ్రత మరియు అవపాతం అనేటువంటిది ఆ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది అని చూసి ఆ ప్రాంతాన్ని విభజించడం అనేటువంటిది జరిగింది. దెర్ ఆర్ 7 క్లైమాటిక్ రీజన్స్ ఇన్ ది వరల్డ్. ముఖ్యంగా ఈ క్లైమాటిక్ రీజన్స్ ఎన్ని రకాలు అని చూసినట్లయితే 7 రకాలమ్మా. ఫస్ట్ వన్ ఈక్వేటోరియల్ ఆర్ ట్రోపికల్ క్లైమాటిక్ రీజియన్. సెకండ్ వన్ ది సవాన్నా. థర్డ్ వన్ డెజర్ట్ రీజియన్. ఫోర్త్ వన్ మెడిటేరియన్ క్లైమేట్. ఫిఫ్త్ వన్ స్టెప్పీ క్లైమేట్. సిక్స్త్ వన్ టైగా. సెవెంత్ వన్ టండ్రా క్లైమేట్. ఫస్ట్ మనము ఇప్పుడు ఈక్వేటోరియల్ ఆర్ ట్రోపికల్ క్లైమాటిక్ రీజియన్ భూమధ్య రేఖ లేదా ఉష్ణమండల వాతావరణ ప్రాంతం. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఫౌండ్ బిట్వీన్ 5 degrees and 10 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఆఫ్ ఈక్వేటర్. ముఖ్యంగా ఈ ప్రాంతం ఈక్వేటోరియల్ ప్రాంతం అంటే భూమధ్య రేఖ ప్రాంతం అనేటువంటిది చూసుకున్నట్లయితే భూమధ్య రేఖకు 5 degrees మరియు 10 degrees నార్త్ అండ్ సౌత్ అంటే ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ ప్రాంతం విస్తరించి ఉంది. దిస్ రీజియన్స్ గెట్స్ హెవీ ప్రిసిపిటేషన్ on a average 150 centimeters per year. This region has the most favorable condition for the growth of trees. This zone with dense forest is called selvas. It is one of the least populated areas in the world. The tribes inhabited in this region are Red Indians in the Amazon basin, Pygmies in the Congo basin, etc. These tribal people still lead a primitive lifestyle such as hunting and podu agriculture. మనము ఈక్వేటోరియల్ రీజియన్స్ గురించి తెలుసుకుంటే ఈ ప్రాంతం భూమధ్య రేఖకు 5 degrees నుంచి 10 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో హెవీ ప్రిసిపిటేషన్ అంటే ఎక్కువ అవపాతం అనేటువంటి సంవత్సరానికి వచ్చేసి 150 సెంటీమీటర్ల అవపాతం అనేటువంటిది ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అడవులను సెల్వాస్ అని అంటారు. భూమధ్యరేఖ వాతావరణ ప్రాంతంలో ఉండేటువంటి అడవులను ఏమని పిలుస్తారు అని అంటే సెల్వాస్ అని అంటారు. ఈ ప్రాంతంలో జనాభా కూడా తక్కువగా నివసించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రాంతంలోని గిరిజనులు అంటే ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారంటే రెడ్ ఇండియన్స్ అని ఏ ప్రాంతంలో వాళ్ళని పిలుస్తారు? అమెజాన్ ప్రాంతంలో నివసించే వాళ్ళని రెడ్ ఇండియన్స్ అని, పిగ్మీస్ అని కాంగో ప్రాంతంలోని వారిని ఈ గిరిజనుల్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రాంతంలోని గిరిజనులు వేట మరియు పోడు అగ్రికల్చర్ అంటే పోడు వ్యవసాయం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మనం తర్వాత చూసుకున్నట్లయితే ది సవాన్నా. దిస్ జోన్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 10 degrees to 20 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఆఫ్ ఈక్వేటర్. Natural vegetation turns dense forest towards the equator and wide grasslands. Grass 1 to 6 meters high towards the higher latitudes. The people of this zone get their livelihood through the cattle
grazing. This zone extends from 10 degrees to 20 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్. ఈ ప్రాంతం సవాన్నా ప్రాంతం అనేటువంటి చూసుకున్నట్లయితే భూమధ్యరేఖ నుంచి 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. అంటే ఉత్తర దక్షిణ అక్షాంశాలు అంటే నార్త్ హెమిస్ఫియర్ అండ్ సౌత్ హెమిస్ఫియర్లో చూసుకున్నట్లయితే భూమధ్యరేఖ 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాల మధ్య ఉంది. ఈ ప్రాంతంలోని గడ్డి ఎక్కువగా గడ్డి ఎక్కువగా పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఎట్లాగంటే ఇది 1 మీటర్ నుండి 6 మీటర్ల వరకు ఎత్తు పెరగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వాటిని సవాన్నా గడ్డి భూములు అని కూడా అంటారు. అంతేకాకుండా ఇక్కడ నివసించేటువంటి ప్రజలు ఎక్కువగా క్యాటిల్ గ్రాజింగ్ అంటే ఏంటిది, పశుపోషణ మీద ఆధారపడి జీవించడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందమ్మా? తర్వాత చూసుకున్నట్లయితే థర్డ్ వన్ డెజర్ట్ రీజియన్ అంటే ఎడారి ప్రాంతము. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ 20 degrees to 30 degrees నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ ఆన్ ది వెస్ట్రన్ మార్జిన్స్ ఆఫ్ ది కాంటినెంట్స్. అంటే ఈ ఎడారి ప్రాంతము అనేటువంటిది ఎక్కడ విస్తరించి ఉంది, ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అని చూసినట్లయితే ఇది 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల నార్త్ అండ్ సౌత్ అంటే ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ డిజర్ట్ రీజియన్ అనేటువంటిది విస్తరించి ఉంది. ఇది ఇంకా చెప్పాలంటే ఖండాల యొక్క వెస్టర్న్ మార్జిన్స్ అంటే పశ్చిమ ప్రాంతాలలో ఈ డిజర్ట్ రీజియన్స్ అనేటువంటిది విస్తరించి ఉందన్నమాట. సహారా డిజర్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ డిజర్ట్ ఇన్ ది రీజన్. ఈ ప్రాంతంలో సహారా ఎడారి అనేటువంటిది ప్రపంచంలోకెల్లా పెద్ద ఎడారిగా విస్తరించి ఉంది. న్యాచురల్ వెజిటేషన్ ఇన్ దిస్ రీజియన్ హ్యాజ్ థిక్ బార్క్స్ అండ్ స్మాల్ లీవ్స్ ఆర్ నో లీవ్స్ ఎట్ ఆల్. అంతేకాకుండా ఇక్కడ సహజ వృక్షజాలం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎందువలన అంటే వర్షం అనేటువంటిది తక్కువగా పడడం మూలంగా ఈ ప్రాంతంలో చిన్న చిన్న ఆకులతో ముళ్ళతో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు చెట్లు మాత్రమే పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ది పీపుల్ టెండ్ ద షీప్ గోట్స్ camels and horses which provide as milk, cheese, meat and wool. ఇక్కడ నివసించేటువంటి ప్రజలు గొర్రెలని, మేకలని, ఒంటెలని, తర్వాత గుర్రాలని పెంచడం జరుగుతుంది. వాటి ద్వారా వచ్చేటువంటి పాలు, వెన్న, మాంసం, వూల్ అంటే ఉన్ని, వీటిని ఉపయోగించి వాళ్ళు వ్యాపారాలు అవి చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనము డెజర్ట్ రీజియన్స్ గురించి తెలుసుకుందాం. తర్వాత ఫోర్త్ వన్ మెడిటేరియన్ క్లైమేట్ మధ్యధరా వాతావరణం. దిస్ రీజియన్స్ ఆర్ లొకేటెడ్ ఆన్ ది వెస్ట్రన్ మార్జిన్స్ ఆఫ్ ఆల్ ది కాంటినెంట్స్ ఎక్సెప్ట్ అంటార్కిటికా. ఈ మెడిటేరియన్ క్లైమేట్ అనేటువంటి చూసినట్లయితే ఖండాలలో ఒక అంటార్కిటికా ఖండం తప్ప మిగతా ఖండాలు అన్నింటిలో వెస్టర్న్ మార్జిన్స్ పశ్చిమ ప్రాంతాలలో ఈ మెడిటేరియన్ క్లైమేట్ మధ్యధరా వాతావరణం అనేటువంటిది విస్తరించి ఉంది. ఇట్ హ్యాస్ ఏ ప్లీసెంట్ క్లైమేట్ విత్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డ్రై సమ్మర్ అండ్ మోడరేట్ టు హై రెయిన్ఫాల్ ఇన్ వింటర్. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఈ మెడిటేరియన్ క్లైమేట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే డ్రై సమ్మర్ అంటే వేసవి కాలంలో పొడిగా ఉండడం, అంతేకాకుండా మోడరేట్ టు హై రెయిన్ఫాల్ ఇన్ వింటర్ అంటే చలికాలంలో వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడడం జరుగుతుందన్నమాట. న్యాచురల్ వెజిటేషన్ ఈజ్ ద రీజియన్ బ్రాడ్ లీఫ్ ఎవర్ గ్రీన్స్ కంప్రైజింగ్ మెయిన్లీ ఆఫ్ ఆలివ్, కోక్ అండ్ ఓక్ ఎక్సెట్రా. అంతేకాకుండా సహజ వృక్షజాలం ఈ ప్రాంతంలో సహజ వృక్షజాలం చూసుకున్నట్లయితే బ్రాడ్ లీఫ్ ఎవర్ గ్రీన్స్ అంటే పెద్ద పెద్ద ఆకులతో కూడినటువంటి సతతహరిత అడవులు అంటే పెద్ద చెట్లు ఎవర్ గ్రీన్స్. అంతేకాకుండా కంపారిజింగ్ మెయిన్లీ ఆఫ్ ఆలివ్ అండ్ కార్క్ అండ్ ఓక్ ఈ చెట్లు అనేటువంటివి ఎక్కువగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. కామెరికల్ అగ్రికల్చర్ అండ్ డైరీయింగ్ ఆర్ ప్రాక్టీస్డ్ ఇన్ లార్జ్ ఫార్మ్స్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ అండ్ మెషిన్స్. అంతేకాకుండా ఇక్కడ కామెరికల్ అగ్రికల్చర్ అంటే
ఇక్కడ వాణిజ్య వ్యవసాయం అంటే పంటలు అనేటువంటివి వాణిజ్యానికి ఉపయోగించేటువంటి పంటలు ఎక్కువగా పండించడం, డైరింగ్ అంటే పాల ఉత్పత్తి బాగా అభివృద్ధి చెందడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా వీటిని అభివృద్ధి చేయడం కోసం యూజింగ్ మోడర్న్ మెథడ్స్ అండ్ మెషిన్స్ ఆధునిక పనిముట్లను వ్యవసాయానికి తర్వాత పాల ఉత్పత్తికి వాటికి ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మెడిటేరియన్ క్లైమేట్కి సంబంధించిన ప్రాంతాల్లో ఉండేటువంటి అక్కడ నివసించేటువంటి ప్రజల యొక్క పరిస్థితులు మరియు అక్కడ ఉన్నటువంటి అడవుల గురించి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫిఫ్త్ వన్ స్టెప్పీ క్లైమేట్. దిస్ గ్రాస్లాండ్స్ గ్రోస్ ఇన్ ఎక్స్టెన్సివ్ కాంటినెంటల్ ఏరియాస్. అంటే ఇది ఖండాలలో పెరిగే విస్తారమైన గడ్డి భూముల్ని ఏమని పిలుస్తాము అని అంటే స్టెప్పీలు అని పిలుస్తానమాట. ఇవి దిస్ సెమీ అరైడ్ రీజియన్స్ హ్యావ్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్. ఇక్కడ వేడి మరియు చల్లగా సమానంగా వేడి మరియు చలి అనేటువంటి సమానంగా ఉంటాయి. ది లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ రిస్ట్రిక్ట్స్ ద న్యాచురల్ వెజిటేషన్ టు గ్రాస్ అండ్ స్కర్బ్. అంతేకాకుండా ఇక్కడ వర్షపాతం అనేటువంటిది లో అంటే తక్కువగా ఉంటుంది, రెయిన్ఫాల్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. న్యాచురల్ వెజిటేషన్ అండ్ గ్రాస్ అండ్ స్క్రబ్ అంటే గడ్డి పొదలు అలాంటివి పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ ఈజ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ న్యాచురల్ రీజియన్. క్లైమాటిక్ రీజియన్స్లో సిక్స్త్ వన్ టైగా. దిస్ న్యాచురల్ జోన్స్ ఎక్స్టెండ్ ఓన్లీ బిట్వీన్ లాటిట్యూడ్స్ ఆఫ్ 55 degrees అండ్ 70 degrees ఇన్ ది నార్థన్ హెమిస్పియర్. ఈ టైగా ప్రాంతం అనేటువంటి చూసుకున్నట్లయితే నార్థన్ హెమిస్పియర్ అంటే ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ది రీజియన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ విత్ సమ్ ఆఫ్ ది హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్సెస్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు అనేటువంటివి హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్సెస్ ఇన్ ది వరల్డ్ అనమాట. హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్సెస్ అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలో మార్పులు అనేటువంటివి అధికంగా కనబడతాయి. దిస్ న్యాచురల్ జోన్స్ ఈజ్ కవర్డ్ విత్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ అడవులు అనేటువంటివి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే మంచి పచ్చని చెట్లు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతాయి. ఫర్ ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ అట్రాక్టివ్ కామరికల్ యాక్టివిటీస్ ఇన్ దిస్ జోన్. ఈ ప్రాంతంలో ఈ టైగా ప్రాంతంలో ట్రేడింగ్ ముఖ్యంగా ఏంటిది అని అంటే ట్రేడింగ్ అనేది ఇంపార్టెంట్ అట్రాక్టివ్ కామరికల్ యాక్టివిటీస్ ఇన్ దిస్ జోన్. ట్రేడింగ్ అంటే వ్యాపారము వాణిజ్యం అనేటువంటిది ముఖ్యమైన అంశంగా ఈ టైగా ప్రాంతంలో విస్తరించి ఉంది. సెవెంత్ వన్ టండ్రా క్లైమేట్. టండ్రా వాతావరణం. ది టండ్రా రీజియన్ స్ట్రెచ్ బిట్వీన్ ది ఆర్కిటిక్ అండ్ పోలార్ రీజియన్. ఈ టండ్రా ప్రాంతం అనేటువంటిది ఎక్కడ విస్తరించి ఉంది అని చూసినట్లయితే ది ఆర్కిటిక్ అండ్ పోలార్ రీజియన్ ఆర్కిటిక్ ప్రాంతము మరియు ధ్రువ ప్రాంతాల్లో ఈ టండ్రా క్లైమేట్ అనేటువంటిది విస్తరించి ఉంది. వింటర్స్ ఆర్ లాంగ్ అండ్ బిట్టర్లీ కోల్డ్. ఈ టండ్రా క్లైమేట్ ఈ ప్రాంతంలో వింటర్ అనేటువంటిది చాలా ఎక్కువ కాలం అనేటువంటిది అంటే ఎక్కువ నెలల పాటు వింటర్ చలికాలమే ఉంటుంది. అంతేకాకుండా చలి ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అడ్వర్స్ ద క్లైమాటిక్ కండిషన్ డు నాట్ సపోర్ట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ట్రీస్. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనేటువంటి ఎటువంటి చెట్లు అనేటువంటివి పెరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. పీపుల్ ఇన్ దిస్ జోన్ డిపెండ్ ఆన్ ఫోనా ఫర్ ది ఫుడ్. క్లైమాటిక్ రీజియన్స్లో ఉన్నటువంటి 7 రకాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫస్ట్ది ఈక్వేటోరియల్ ఆర్ ట్రోపికల్ క్లైమాటిక్ రీజియన్స్. దీని గురించి చూసినట్లయితే ఈ ప్రాంతం అనేటువంటిది 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల నార్త్ అండ్ సౌత్ లాటిట్యూడ్స్ అంటే ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఈ ప్రాంతము హెవీ ప్రిసిపిటేషన్ అంటే అవపాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎంత అంటే సంవత్సరంలో 150 సెంటీమీటర్లు. అంతేకాకుండా దిస్ జోన్ విత్ డెన్స్ ఫారెస్ట్. ఇక్కడ ఉండేటువంటి అడవుల్ని ఏమని పిలుస్తారు అని అంటే సెల్వాస్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ మోస్ట్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ట్రీస్ అంటే అడవులు అనేటువంటివి బాగా పెరగడానికి కూడా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ అడవులు ఎక్కువగా ఉండడం మూలంగా లీస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ ది వరల్డ్ అంటే జనాభా అనేటువంటిది కూడా తక్కువగా నివసించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నివసించేటువంటి ట్రైబల్స్ని ఏమని పిలుస్తారు అని అంటే రెడ్ ఇండియన్స్ అని అమెజాన్ ప్రాంతంలో, పిగ్మీస్ అని కాంగో బేసిన్ ప్రాంతంలో పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ అనేటువంటి వాళ్ళు హంటింగ్ అండ్ పోడు అగ్రికల్చర్. హంటింగ్ అంటే ఏంటిది? వేటాడడం.
పోడు అగ్రికల్చర్ అంటే ఈ గిరిజనులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతాల్లో పోడు అగ్రికల్చర్ చేస్తుంటారు. అంటే ఒక ప్రాంతంలో నివసిస్తూ అక్కడ ఉన్నటువంటి అడవుల్ని నరికివేసి, చెట్లను నరికివేసి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్లను వాటిని కాల్చివేసి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమంటాము అని అంటే పోడు అగ్రికల్చర్ అని అంటారు. సెకండ్ వన్ ది సవాన్నా. ఈ సవాన్నా ప్రాంతం అనేటువంటి చూసుకున్నట్లయితే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ ఈక్వేటర్ నుంచి అంటే భూమధ్య రేఖ నుంచి 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఈ సవాన్నా ప్రాంతం అనేటువంటిది విస్తరించి ఉంది. ఇక్కడ వెజిటేషన్ అంటే వృక్షజాలం అనేటువంటి చూసుకున్నట్లయితే ఎక్కువగా గడ్డి అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎట్లా అంటే గ్రాస్ 1 to 6 మీటర్స్ హైట్ అంటే 1 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ నివసించేటువంటి ప్రజలు అనేటువంటి వాళ్ళు క్యాటిల్ గ్రేజింగ్ అంటే పశుపోషణ మీద ఎక్కువగా ఆధారపడడం అనేటువంటిది జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి డెజర్ట్ రీజియన్ అంటే ఎడారి ప్రాంతం. ఇది వచ్చేసి 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉందన్నమాట. ఇది ఎక్కువగా ఖండాల యొక్క వెస్టర్న్ మార్జిన్స్ అంటే పశ్చిమ ప్రాంతాల్లో ఈ డెజర్ట్ రీజియన్ అనేటువంటిది విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సహారా ఎడారి అనేటువంటిది ప్రపంచంలోకెల్లా పెద్దది. న్యాచురల్ వెజిటేషన్ ఇక్కడ ఉండేటువంటి వృక్షజాలం ఏంటిది అంటే చిన్న చిన్న ఆకులతో ముళ్ళతో పొదలతో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు అనేటువంటివి పెరుగుతాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు షీప్, గోట్స్, క్యామెల్స్, హార్సెస్ వీటిని ఎక్కువగా పెంచడము, వాటి ద్వారా వచ్చేటువంటి మిల్క్, చీజ్, మీట్ అండ్ వూల్ వీటి ద్వారా వీళ్ళు ఆదాయం పొందడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్ మెడిటేరియన్ క్లైమేట్ మధ్యధరా వాతావరణం. These regions are located on the western margins of the continental except అంటార్కిటికా ఖండం తప్పించి మిగతా ఖండాల్లో పశ్చిమ ప్రాంతాల్లో ఈ మెడిటేరియన్ క్లైమేట్ అనేటువంటిది విస్తరించి ఉంది. అంతేకాకుండా ఇక్కడ డ్రై సమ్మర్, మోడరన్ టు హై రెయిన్ఫాల్, వింటర్లో ఎక్కువగా వర్షపాతం అనేటువంటిది ఉంటుంది. న్యాచురల్ వెజిటేషన్ రీజన్ ఈజ్ బ్రాడ్ లీఫ్ ఎవర్ గ్రీన్స్ అంటే పెద్ద పెద్ద ఆకులతో కూడినటువంటి ఆకుపచ్చ చెట్లు అనేటువంటివి బాగా పెరగడం జరుగుతుంది. ఎక్కువగా ఆలివ్, కోక్ అనేటువంటి చెట్లు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా కామెరికల్ అగ్రికల్చర్ అండ్ డైరీ ఫార్మ్స్ అంటే పాల ఉత్పత్తి మరియు వాణిజ్య వ్యవసాయం అంటే వాణిజ్యానికి ఉపయోగపడేటువంటి పంటలు పండించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా యూజింగ్ మోడర్న్ మెథడ్స్ అండ్ మెషిన్స్ ఈ అగ్రికల్చర్కి వాటికి సంబంధించి మోడర్న్ మెషిన్స్ అనేటువంటివి కూడా ఉపయోగించడం జరుగుతుంది మెడిటేరియన్ క్లైమేట్ ప్రాంతంలో. ఆ తర్వాత స్టెప్పీ క్లైమేట్. ఈ స్టెప్పీ క్లైమేట్ అంటే ఏమిటి అని అంటే ఖండాల్లో పెరిగే విస్తారమైనటువంటి గడ్డు భూముల్ని స్టెప్పీలే అంటారు. ఇక్కడ సెమీ అరైడ్ రీజియన్స్ హ్యావ్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ హీట్ అండ్ కోల్డ్. ఇక్కడ వేడి మరియు చలి అనేటువంటి సమానంగా ఉంటాయి. రెయిన్ఫాల్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. న్యాచురల్ వెజిటేషన్ టు గ్రాస్ అండ్ స్క్రబ్ అంటే గడ్డి తర్వాత పొదలు అనేటువంటివి పెరుగుతాయి. ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ ఇస్ ప్రాక్టీస్ ఇన్ ది న్యాచురల్ రీజియన్. ఈ ప్రాంతంలో వ్యవసాయం అనేటువంటిది న్యాచురల్గా చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత టైగా ప్రాంతం. దిస్ న్యాచురల్ జోన్స్ ఎక్స్టెండ్ ఓన్లీ బిట్వీన్ లాటిట్యూడ్స్ 55 degrees అండ్ 70 degrees 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల నార్త్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య ఈ టైగా ప్రాంతం అనేటువంటిది విస్తరించి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్సెస్ అంటే ఉష్ణోగ్రతల్లో తేడాలు అనేటువంటివి ఈ ప్రాంతంలో ఎక్కువగా కనబడతాయి. దిస్ న్యాచురల్ జోన్స్ కవర్డ్ విత్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే పచ్చని చెట్లు అనేటువంటివి ఎక్కువగా పెరగడం అనేటువంటి జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అంటే వ్యాపారం అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ ఈ టైగా ప్రాంతంలో ఉండడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే టండ్రా క్లైమేట్ అంటే ఏంటిదంటే ఇది ఆర్కిటిక్ అంటే పోలార్ రీజియన్. ఆర్కిటిక్ ప్రాంతం అంటే నార్థన్ హెమిస్ఫియర్లో ఆర్కిటిక్ ప్రాంతము మరియు పోలార్ రీజియన్ అంటే ఏంటిది ధ్రువ ప్రాంతాలలో ఈ టండ్రా క్లైమేట్ అనేటువంటిది విస్తరించి ఉంది. వింటర్స్ ఆర్ లాంగ్ అంటే చలికాలం అనేటువంటి చాలా కాలం ఉండడం అంటే మనకులాగా వేసవికాలము చలికాలం ఉంటాయి కదా, అక్కడ వేసవి కాలంలో కూడా చలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. చలికాలం ఇంకా ఎక్కువగా ఉండడము, చలి మరీ ఎక్కువగా ఉండడం అనేటువంటిది గడ్డగట్టుకుని చలి అనేటువంటిది ఉంటుందన్నమాట. అడ్వైజ్ ద క్లైమేట్ కండిషన్ డు నాట్ సపోర్ట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ట్రీస్. ఈ చలి అనేటువంటిది ఎక్కువగా ఉండడం మూలంగా మొత్తం గడ్డగట్టుకొని ఉంటుంది కదా, అందువలన ఆ ప్రాంతంలో మొక్కలు కూడా పెరగవు. పీపుల్ ఇస్ ద జోన్ డిపెండ్ ఆన్ ది ఫోనా ఫర్ ద ఫుడ్. కీవర్డ్స్లో సెకండ్ పార్ట్ అయినటువంటి కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవులు భావన అంటే అడవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అడవి అంటే ఏమిటి? ఫారెస్ట్, వాట్ ఈజ్ ఫారెస్ట్? లార్జ్ ఏరియా కవర్డ్ విత్ ట్రీస్ ఆర్ షర్బ్స్ ఇన్ న్యాచురల్ హ్యాబిటేషన్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ ఫారెస్ట్. అంటే
ఫారెస్ట్ అంటే ఏమిటి అంటే లార్జ్ ఏరియా, అంటే విశాలమైనటువంటి ఒక ప్రాంతంలో చెట్లు మరియు షబ్స్ అంటే పొదలు అలాంటి న్యాచురల్ హ్యాబిటేషన్ అంటే సహజ వృక్షజాలం కలిగినటువంటి ఒక ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు అని అంటే అడవి అని పిలుస్తారనమాట. ఫారెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ద అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్, సాయిల్ డెవలప్మెంట్, రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీమ్స్, ఎకాలజికల్ బ్యాలెన్స్ అండ్ రెడ్యూస్ పొల్యూషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఈ అడవుల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటివి అని చూసినట్లయితే అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్, వర్షపాతం మనకు అధికంగా పడడానికి, అట్లాగే సాయిల్ డెవలప్మెంట్ అంటే మృత్తికలు అంటే నేల అనేటువంటిది అభివృద్ధి చెందడానికి, అంటే వర్షాలు అవి పడినప్పుడు మనకు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మృత్తికలు అంటే నేల అవి కొట్టుకొని వచ్చి ఒక ప్రాంతంలో ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ ఏర్పడినప్పుడు సారవంతమైనటువంటి మైదానాలు ఏర్పడడానికి ఈ అడవులు అనేటువంటివి కూడా ఉపయోగపడతాయి. అట్లాగే రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీమ్స్ అంటే ప్రవాహాల నియంత్రణ, అంటే మనకు వరదలు అనేటువంటివి వచ్చినప్పుడు ఈ అడవులు దట్టంగా ఉంటాయి కాబట్టి ఆ ప్రవాహాలు అనేటువంటి కొట్టుకోబోకుండా, మృత్తికలు అనేటువంటివి కొట్టుకోబోకుండా ఇవన్నీ కాపాడడం కోసం ఈ అడవులు అనేటువంటివి ఉపయోగపడతాయి. అట్లాగే ఎకాలజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతుల్యత, అంటే పర్యావరణం అనేటువంటిది కాలుష్యం కాకుండా సమతుల్యంగా ఉండడం కోసం. రెడ్యూస్ పొల్యూషన్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అంటే పరిశ్రమలు అనేటువంటివి ఉన్నటువంటి చోట పొల్యూషన్ అంటే కాలుష్యం అనేటువంటిది, వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటుంది. ఈ అధికంగా ఉన్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విడుదలవుతుంటుంది కదా. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి నియంత్రణ కోసం ఈ అడవులు అనేటువంటివి చాలా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఫారెస్ట్ ఆర్ ద ప్లేసెస్ ఆఫ్ సర్వైవల్ ఫర్ ద ట్రైబల్స్. అంతేకాకుండా ట్రైబల్స్ అంటే ఎవరు? ఈ ఆదిమ జాతికి సంబంధించి గిరిజన తెగకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఫారెస్ట్ ఆర్ ద వీళ్ళు ఎక్కువగా ఈ అడవులు దగ్గరి ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఫారెస్ట్ ఆర్ ద న్యాచురల్ హ్యాబిట్ ఫర్ ద యానిమల్స్ అండ్ లైవ్లీహుడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. అంతేకాకుండా అడవుల దగ్గర మానవులే కాకుండా ఇవి జంతువులు కూడా ఎక్కువగా నివసించడానికి ఏవి న్యాచురల్ హ్యాబిటేషన్ అంటే నివసించడానికి అడవులు అనేటువంటి ఒక స్థావరంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ గెట్ రా మెటీరియల్స్ లైక్ టింబర్, బ్యాంబో, బీడీ లీవ్స్, ప్రోడక్ట్స్ లైక్ హనీ, లాక్, హెర్బ్స్, డై కలర్స్ ఎక్సెట్రా. అంతేకాకుండా మనకు అడవుల ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటివి ఆ ఉపయోగాలను చూసినట్లయితే మెటీరియల్స్ మనకు చూసినటువంటి అనేక ముడి సరుకులు అనమాట. ముడి సరుకులు కాకుండా మామూలు మెటీరియల్స్ అనేటువంటి రా మెటీరియల్స్ ఏమేంటివి? టింబర్ అంటే కలప, బ్యాంబో వెదురు, బీడీ లీవ్స్ మనం బీడీలకు కావాల్సినటువంటి ఆకులు ఆ చెట్ల ద్వారా వస్తాయి. ప్రోడక్ట్స్ లైక్ హనీ తేనె, లాక్ అనగా లక్క, తర్వాత హెర్బ్స్, డై కలర్స్ మనకు డై కలర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయంటే అడవుల్లోనే దొరుకుతాయి అన్నమాట. అంతేకాకుండా పీపుల్ యూజ్ ఫారెస్ట్ ఇన్ మెనీ వేస్ వీజ్ గ్రేజింగ్ ఆఫ్ యానిమల్స్, షీప్, గోట్స్. అంతేకాకుండా మనకు అడవుల్లో యానిమల్స్ గ్రేజింగ్ అనమాట. అంటే ఏంటిది? పశువులు మేతకి ఈ అడవులు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఏమేంటివి? షీప్స్, గోట్స్, మేకలు, గొర్రెలు అలాంటివన్నీ కూడా అడవుల్లో ఆహారానికి అడవులు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. సమ్ పీపుల్ ప్రాక్టీస్ పోడు కల్టివేషన్ ఇన్ ఫారెస్ట్. అంతేకాకుండా ఈ అడవుల దగ్గర నివసించేటువంటి ట్రైబల్ పీపుల్స్ అనేటువంటి వాళ్ళు పోడు కల్టివేషన్ అంటే పోడు అగ్రికల్చర్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. అంటే పోడు వ్యవసాయం అంటే ఏంటిది? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేసి అక్కడ వ్యవసాయం చేసుకున్న తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఆ అడవి ప్రాంతంలోనే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ చెట్లను నరికేసి వాళ్ళు మళ్ళీ అక్కడ వ్యవసాయం అనేటువంటిది చేస్తుంటారు. దాన్నే ఏమంటామంటే పోడు కల్టివేషన్ అని అంటారనమాట. ట్రైబల్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఇన్ స్మాల్ హ్యాబిటేషన్. అంతేకాకుండా ట్రైబల్ పీపుల్ ఈ గిరిజన తెగకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ట్రైబల్ పీపుల్స్ అనేటువంటి వాళ్ళు ఫారెస్ట్కి దగ్గరగా అడవులకి దగ్గరగా నివసిస్తుంటారు. సమ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ రీనౌడ్ యాజ్ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ ఇన్ హిలీ ఏరియాస్ అంటే కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు అనేటువంటి వాళ్ళు ఈ చెట్లను వాళ్ళు దేవతలుగా భావించి పూజించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ విధంగా మనకు కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అడవుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంతేకాకుండా అడవుల్లో ప్రజలు నివసించడం జరుగుతుంది. అడవుల మీద ఆధారపడి ప్రజలు అనేటువంటి వాళ్ళు ఈ అడవులు అనేటువంటి చాలా ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనం ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెగల గురించి తెలుసుకుందాం. ఏ ట్రైబ్ ఈజ్ ఏ సోషల్ డివిజన్ ఇన్ ఏ ట్రెడిషనల్ సొసైటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఫ్యామిలీస్ లింక్డ్ బై సోషల్, ఎకానమిక్, రిలీజియస్, కల్చరల్ ఆర్ డైలెక్టల్ సిమిలారిటీస్. అంటే ఏంటిది అని అంటే ట్రైబ్ అంటే ఏంటిది? తెగ.
అంటే ఇప్పుడు మనకు అడవుల్లో నివసించేటువంటి వాళ్ళు కానీ మామూలుగా సమాజంలో మామూలుగా నివసించేటువంటి అనేక తెగలనేటువంటి వాళ్ళు ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే ట్రైబ్ ఈజ్ ఏ సోషల్ డివిజన్ ఇన్ ఏ ట్రెడిషనల్ సొసైటీ. సాంప్రదాయక సమాజంలో ఒక ఒక తెగ సామాజిక విభజనతో అనేక కుటుంబాలతో వాళ్ళు కలిసి ఉంటారు. ఎట్లాగా? సోషల్, ఎకానమిక్ అండ్ రిలీజియన్, కల్చరల్ ఆర్ డైలెక్టికల్ సిమిలారిటీస్. వీళ్ళు నివసించడం ద్వారా ఒకరికొకరు దేనితో సంబంధాలు కలిగి ఉంటారు? వీళ్ళు సోషల్ అంటే ఏంది? సామాజికంగా, ఎకానమిక్ ఆర్థికంగా, మరి రిలీజియస్ మతపరంగా, కల్చరల్ సంస్కృతి సాంప్రదాయాల పరంగా వీళ్ళందరూ కూడా కొన్ని పోలికలు అనేటువంటివి కలిగి ఉంటారనమాట. సమ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ప్రైమేటివ్ ట్రైబల్ గ్రూప్స్. అయితే కొన్ని ప్రజలు అనేటువంటి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు గ్రూప్స్గా నివసిస్తుంటారు అనమాట. ఆ గ్రూప్స్గా నివసించేటువంటి ప్రజలను రికగ్నైజ్డ్ గుర్తింపు కలిగి ప్రైమేటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఈ అటవీ ప్రాంతాల్లో అక్కడ నివసించేటువంటి ప్రజలు వాళ్ళు ఒక ట్రైబల్ గ్రూప్స్గా అంటే ట్రైబల్స్ అంటే గిరిజనులుగా ఒక గుర్తింపు పొంది ఒక గ్రూప్స్గా నివసించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. దే ఆర్ బోండో, చెంచూస్ అండ్ కొండరెడ్డిస్, కొండ సవరాస్ ఎక్సెట్రా. ఇట్లాగా ఈ ట్రైబ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనము అనేక తెగల వాళ్ళు నివసించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఎవరెవరు అని అంటే బోండు, తర్వాత చెంచూసు, కొండరెడ్డిసు, కొండ సవరాస్ ఇలా మొదలైనటువంటి వాళ్ళు నివసిస్తున్నారు. సమ్ అదర్ ట్రైబ్స్ ఆర్ గోండ్, ఎరుకులాస్ అండ్ యానాదిస్. అండ్ అంతేకాకుండా ఇంకా ఈ అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే గోండులు, తర్వాత ఎరుకులాస్ అండ్ యానాదిస్ వీళ్ళు ఈ సాంప్రదాయక గిరిజన తెగకు సంబంధించినటువంటి వాళ్ళు. అయితే మనము ఇప్పుడు వీళ్ళలో చెంచూస్ గురించి తెలుసుకుందాం. చెంచూస్ ఆర్ యాజ్ అబ్రాజినల్ ట్రైబ్ హోజ్ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ బేస్డ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. ఈ చెంచూస్ అనేటువంటి వాళ్ళు చూసుకున్నట్లయితే అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా వీళ్ళు హంటింగ్ అండ్ గ్యాదరింగ్. హంటింగ్ అంటే ఏంటిది? వేట. గ్యాదరింగ్ అంటే అడవుల్లో ఉన్నటువంటి వస్తువులు ఉంటాయి కదా మనకు, తేనె, తర్వాత చింతపండు, తర్వాత వెదురు, ఇలాంటివన్నిటిని సేకరించి అమ్ముకుంటూ ఉంటారనమాట. ఈ హంటింగ్ గ్యాదరింగ్ మీద ఆధారపడి జీవిస్తుంటారు. దే స్పీక్ చెంచు లాంగ్వేజ్. వీళ్ళు మాట్లాడే భాష ఏంటిది? చెంచు లాంగ్వేజ్. అట్లాగే వీ కెన్ సీ దెమ్ ఇన్ నల్లమల్ల ఫారెస్ట్. వీళ్ళని ఎక్కడ చూడొచ్చు మనము? నల్లమల్ల ఫారెస్ట్ ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు మనం చూసినట్లయితే అడవుల్లో చాలా రకాలు ఉన్నాయి. శేషాచలం అడవులు అని, నల్లమల్ల అడవులు అని, ఇట్లా రకరకాలైనటువంటి అడవులు ఉన్నాయన్నమాట. ఆ అడవుల్లో ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఈ చెంచూస్ అనేటువంటి వాళ్ళను చూడొచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ట్రైబ్స్ అంటే గిరిజన తెగల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మనం ఫారెస్ట్ లెసన్స్లో భాగంగా యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఏంటిది? అడవుల వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటివి అని చూసినట్లయితే మనకు వర్షం అనేటువంటి ఈ పడడానికి కానీ, ఎయిర్ పొల్యూషన్ అనేటువంటి తగ్గించడానికి కానీ, వీటన్నిటికీ కూడా మనకు ఫారెస్ట్ అనేటువంటి చాలా ఉపయోగపడుతున్నాయి. అయితే ఇంకొన్ని రకాలైనటువంటి యూజెస్ అనేటువంటివి ఉన్నాయి. అవేంటివి అని చూసినట్లయితే యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 కేటగిరీస్. ఇంకా 4 రకాలుగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అవేంటివి అని చూసినట్లయితే కన్జిప్టివ్ వ్యూస్ అంటే వినియోగించుకోవడానికి, అంటే మనము తినడానికి కానీ, వాటానికి సంబంధించినటువంటి తినడానికి కానీ, మామూలుగా వినియోగదారులు ఉపయోగించుకోవడానికి కొన్ని అడవుల్లో దొరకడం అనేటువంటిది జరుగుతుంది. అవేంటివి అని చూసినట్లయితే ఫారెస్ట్ ప్రొవైడ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటిది? వినియోగదారుని యొక్క వస్తువులు. వినియోగదారుడు అంటే ఎవరు? మనం ఉపయోగించుకోవడానికి, మనం ఆహారంగా స్వీకరించడానికి అనేక రకాలైనటువంటి వస్తువులు కానీ, పదార్థాలు కానీ మనకు అడవుల ద్వారా దొరకడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. అవేమిటివి అని చూసుకున్నట్లయితే లైక్ ఫ్రూట్స్, హనీ, ట్యూబర్స్, ఫైర్వుడ్ ఎక్సెట్రా. ఫ్రూట్స్ అంటే పండ్లు, హనీ అంటే తేనె, ట్యూబర్స్ అంటే దుంపలు, ఫైర్వుడ్ ఎక్సెట్రా. ఫైర్వుడ్ అంటే మనం వంట చేసుకోవడానికి, ఈ ప్రాంతాల్లో వంటలు అవి చేసుకోవడానికి కూడా మనకు ఈ అడవులు అనేటువంటివి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతున్నాయి అని అంటే మనకు అడవుల్లో దొరుకుతున్నాయి. ఆ తర్వాత సెకండ్ వన్ మార్కెటింగ్ యూజెస్ ఆఫ్ ఫారెస్ట్లో భాగంగా మార్కెటింగ్కి మనకు అడవుల ద్వారా ఉపయోగంలో భాగంగా మార్కెటింగ్ కూడా ఉపయోగపడుతున్నాయి. అంటే మనకు ఇతర దేశాలతో మార్కెటింగ్ చేయడానికి, అంటే వ్యాపారం చేయడానికి, వీటన్నిటికి కూడా అడవుల్లో అనేక వస్తువులు అనేటువంటివి దొరుకుతున్నాయి. అవేంటివి? టింబర్, బ్యాంబో, మెడికల్ ప్లాంట్స్ ఎక్సెట్రా. టింబర్ అంటే ఏంటిది? కలప. బ్యాంబో అంటే ఏంటిది? వెదురు.
మెడికల్ ప్లాంట్స్ అంటే ఏంటివి? ఔషధ మొక్కలు. అంటే టింబర్, ఈ కలప ద్వారా, బ్యాంబో వెదురు ద్వారా మనకు అనేక రకాల వస్తువులు అనేటువంటివి తయారు చేసుకుంటాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఇంటిలో ఉపయోగించేటువంటి అనేక వస్తువులు, బెంచెస్ కానీ, కుర్చీలు కానీ, తర్వాత చూసుకున్నట్లయితే మంచాలు, తర్వాత ఇంకా కిటికీలు, వీటన్నిటిని కూడా వీటితోనే తయారు చేస్తారు. టింబరు, బ్యాంబూస్ వీటి ద్వారా. అంతేకాకుండా పేపర్ తయారీకి కూడా బ్యాంబూ అనేటువంటిది ఉపయోగిస్తారు. అట్లాగే మెడికల్ ప్లాంట్స్ అంటే ఔషధ మొక్కలు. ఇవి మందుల తయారీలో ఈ మూలికలు అనేటువంటివి కూడా ఎక్కువగా ఈ అడవుల్లో దొరకడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్ యూజెస్ ఆఫ్ ఫారెస్ట్లో బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్ అంటే జీవ పర్యావరణ వ్యవస్థ అంటే ప్లాంట్స్ అబ్జర్వ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్. మనకు మొక్కలు అనేటువంటివి మనం విడుదల చేసినటువంటి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని అవి ఏం విడుదల చేస్తాయి? ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఆ ఆక్సిజన్ని మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అవి ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఈ ఆక్సిజన్ అంటే? మొక్కల ద్వారానే వస్తుంది. అంటే అడవులే కదమ్మా. మినిమైజ్ ద టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్, రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్, రూట్ హెల్ప్ ప్రివెంట్ ద సాయిల్ ఎరోషన్. అంతేకాకుండా ఇంకా దేనికి ఉపయోగపడుతున్నాయి అని చూసుకున్నట్లయితే టెంపరేచర్ ఇన్ అట్మాస్ఫియర్ మినిమైజ్ అంటే ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ అడవులు అనేటువంటివి ఉపయోగపడతాయి. రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ అంటే వాతావరణంలో గాలి కాలుష్యం అంటే ఏంటిది? గాలి కాలుష్యం అంటే ఈ మన వాహనాల ద్వారా, వీటి పరిశ్రమల ద్వారా విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ అలాంటి వాటన్నిటిని తగ్గించడానికి ఈ మనకు ఆక్సిజన్ విడుదల చేస్తాయి ఏవి? మొక్కలు అనేటువంటివి. అంతేకాకుండా రూట్స్ హెల్ప్ టు ప్రివెంట్ సాయిల్ ఎరోషన్ అంటే ఏంటిది? మృత్తికా క్రమక్షయం అంటే ఈ మృత్తికలు అనేటువంటివి కొట్టుకొని పోకుండా, నేలలు అనేటువంటివి కొట్టుకొని పోకుండా, వరదల ద్వారా వాటి ద్వారా కొట్టుకొని పోకుండా మనకు ఈ అడవులు అనేటువంటివి ఉపయోగపడతాయి. అట్లాగే యూజెస్ ఆఫ్ ఫారెస్ట్లో భాగంగా రీసెర్చ్ కూడా ఈ అడవులు అనేటువంటివి ఉపయోగపడతాయి. మెనీ రీసెర్చెస్ ఆర్ బీయింగ్ డన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫారెస్ట్ కన్సర్వేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెట్టింగ్ యూటిలైజ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. మనకు ఫారెస్ట్లో అనేక రీసెర్చ్ అంటే ఏంది? అనేక పరిశోధనలు చేయడానికి కూడా మనకు ఇప్పుడు మూలికలు కానీ అలాంటివన్నీ దొరుకుతుంటాయి కదమ్మా. ఆ మూలికలకు సంబంధించినటువంటి అంటే ఔషధాలకు సంబంధించినటువంటివి కానీ ఇలాంటి అనేక రకాలైన పరిశోధనలు చేయడానికి కూడా మనకు ఈ అడవులు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. మనము ఈ విధంగా మనకు అడవులు అనేటువంటివి ప్రజలకు చాలా ఉపయోగాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ విధంగా యూజెస్ ఆఫ్ ఫారెస్ట్లో భాగంగా ఎన్ని రకాలు డివైడ్ చేశారు? 4 కేటగిరీస్: కన్జంప్టివ్ యూజ్, మార్కెటింగ్, బ్యాలెన్సింగ్ ఎకోసిస్టమ్ అండ్ రీసెర్చ్. ఈ విధంగా 4 రకాలుగా మనకు అడవులు అనేటువంటివి ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఫారెస్ట్ కీ కాన్సెప్ట్స్లో ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ ద డిఫారెస్టేషన్ అంటే ఏంటిది? డిఫారెస్టేషన్ అంటే అడవులు నిర్మూలన అంటే అడవులు అంతరించిపోవడానికి గల కారణాలు ఏంటివి అని చూసుకున్నట్లయితే డిఫారెస్టేషన్ ఈజ్ ద కట్టింగ్ ఆఫ్ ట్రీస్ ఇన్ ఏ లార్జ్ ఏరియా ఆర్ ది డిస్ట్రక్షన్స్ ఆఫ్ ఫారెస్ట్ బై ది పీపుల్. అంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు ఈ అటవీ ప్రాంతాల్లో ఈ చెట్లను నరికివేయడం అనేటువంటిది జరుగుతుంది. దాన్ని ఏమంటాము? డిఫారెస్టేషన్ అంటారు. ఈ డిఫారెస్టేషన్కి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటివి? We know that the forests are an important part of our national wealth in terms of the ecological and economy. అంతేకాకుండా ఈ అడవులు అనేటువంటివి దేశానికి అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఏ విధంగా? ఎకాలజికల్ అంటే ఎకానమీ, ఆర్థికంగా, మరియు ఎకాలజికల్ అంటే పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఈ అడవులు అనేటువంటివి మనకు చాలా ఉపయోగపడుతున్నాయి. Forests are exploited by us for our needs and greed. Let's look at some of the reasons for the deforestation. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అడవులు అంతరించిపోవడానికి అనేక కారణాలు అనేటువంటివి చెప్పడం జరిగింది. అవేంటివి అని చూసుకున్నట్లయితే కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే అడవులని దేనికి ఉపయోగిస్తున్నారు? అడవుల్ని అగ్రికల్చర్ ల్యాండ్గా మారుస్తున్నారు. అంటే అడవుల్లో ఉన్నటువంటి చెట్లను నరికివేసి అవి వ్యవసాయ భూములుగా మార్చడం ద్వారా అడవులు అనేటువంటివి అంతరించిపోతున్నాయి. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాలు అనేటువంటివి పెరిగిపోతూ ఉండడం మూలంగా అడవుల్ని నరికేసి అగ్రికల్చర్ ల్యాండ్స్గా డెవలప్ చేయడం అనే ద్వారా ఈ అడవులు అనేటువంటివి అంతరించిపోతున్నాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ది కన్స్ట్రక్షన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్
అంతేకాకుండా ఈ అడవులు ఎందుకు అంతరించిపోతున్నాయంటే రోడ్స్ అండ్ డ్యామ్స్, రోడ్లు నిర్మించుటకు, తర్వాత డ్యామ్స్ అంటే ప్రాజెక్టులు, మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ ఇట్లాగా ఈ ప్రాజెక్ట్స్ అనేటువంటివి నిర్మించడం కోసం ఏం చేస్తున్నారు అని అంటే ఈ అడవుల్ని నిర్మూలిస్తున్నారు అనమాట. ఈ అడవుల్ని అడవుల్ని నరికివేయడం ద్వారానే అక్కడ ప్లేస్ అనేటువంటి వస్తే రోడ్స్ కానీ డ్యామ్స్ కానీ ఇవన్నీ కట్టడం మూలంగా ఏమవుతుంది అని అంటే చాలా ప్రదేశం అనేటువంటి కావాలి వీటికి, ఏవి డ్యామ్స్ కానీ కట్టడం కోసం, రోడ్స్ అనేటువంటి వేయడానికి. అందువలన అక్కడ ఉన్నటువంటి అడవుల్ని నిర్మూలించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే కన్వర్టింగ్ ద ఫారెస్ట్, అంటే అడవులు అనేటువంటివి అగ్రికల్చర్ ల్యాండ్గా మారడం వలన అడవులు అనేటువంటివి అంతరించిపోతున్నాయి. అట్లాగే ది కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్, అంటే రోడ్లు తర్వాత డ్యామ్స్ అనేటువంటి నిర్మించుటకు ఈ అడవుల్ని నిర్మూలించడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే టింబర్ అంటే ఏంటిది? వెదురు. ఈ వెదురు అనేటువంటివి అంటే చెట్ల ద్వారా వచ్చేటువంటి టింబర్ అంటే కలప. ఈ కలప కోసం మనము చెట్లని నరికివేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కలప ద్వారా అనేక వస్తువుల్ని వాటిని తయారు చేస్తారు కదమ్మా. ఈ ఆ వస్తువులను తయారు చేయడం కోసం అడవుల్ని నిర్మూలించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అట్లాగే ఇండస్ట్రియల్ పర్పస్ అంటే ఏంటి? పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం, అంటే పరిశ్రమలు డెవలప్ చేయడం కోసం, పరిశ్రమల్లో మనకు ఈ అడవుల ద్వారా దొరికేటువంటి వస్తువుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వెదురు కానీ టింబర్, తర్వాత కలప కానీ బ్యాంబూ, ఇట్లా పేపర్ తయారు చేయడం కోసం, ఇండస్ట్రియల్ డెవలప్ చేయడం కోసం, పేపర్ తయారీ కోసం, వాటన్నిటి కోసం కూడా అడవుల్ని నిర్మూలించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మిస్టీషియస్ బిహేవియర్ ఆఫ్ సెట్టింగ్ ద ఫారెస్ట్ ఆన్ ఫైర్ బై సమ్ పీపుల్ కాజెస్ గ్రేట్ లాస్. అంతేకాకుండా కొంతమంది ఈ అటవీ ప్రాంతాల్లో ఈ మంటలు అలాంటివి సంభవించడం మూలంగా కూడా ఈ అడవులు అనేటువంటివి అంతరించిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మనం ఈ విధంగా చూడండి, ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ ద డిఫారెస్టేషన్, అంటే అడవు అంతరించిపోవడానికి అనేక కారణాలు అనేటువంటివి ఉన్నాయి. అవేంటివి? ఒకటేంటిది? కన్వర్టింగ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఇంటూ ద అగ్రికల్చర్ ల్యాండ్. అంటే ఏంది? అడవులు అనేటువంటివి అడవుల్ని నిర్మూలించి దేనిగా ఉపయోగిస్తున్నారు? అగ్రికల్చర్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూములుగా ఉపయోగిస్తున్నారు. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ డ్యామ్స్, అంతేకాకుండా రోడ్లు మరియు డ్యామ్స్ ప్రాజెక్టులు నిర్మించడానికి అడవుల్ని నిర్మూలించడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే టింబర్ అంటే కలప కోసం, కలప ద్వారా అనేక వస్తువులు తయారు చేయడానికి ఈ అడవుల్ని నిర్మూలించడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఇండస్ట్రియల్ పర్పస్ అంటే కాగితం తయారీకి, వాటన్నిటి కోసం కూడా, కాగితం తయారీ కానీ మనం ఇంట్లో వాడుకునేటువంటి వస్తువులు, వాటన్నిటి కోసం కూడా ఈ ఇండస్ట్రియల్ పర్పస్ కోసం కూడా అడవుల్ని నిర్మూలించడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది బిహేవియర్ అంటే సెట్టింగ్స్ ద ఫారెస్ట్ ఫైర్, అంటే ఈ అగ్ని అనేటువంటిది తగులుకోవడం ద్వారా అడవులు అనేటువంటివి కాలిపోయి అవి నిర్మూలన అనేటువంటిది అంతరించిపోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా మనము ఈరోజు ఈ ఫారెస్ట్ గురించి కొన్ని కీ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం. అవి ఏమేమిటివి, దేని గురించి తెలుసుకున్నాము అని చూసినట్లయితే క్లైమాటిక్ రీజియన్స్ గురించి తెలుసుకున్నాం, తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి తెలుసుకున్నాం, యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ గురించి తెలుసుకున్నాం, ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ ద డిఫారెస్టేషన్ గురించి తెలుసుకున్నాం. క్లైమాటిక్ రీజన్స్ అంటే తెలుసు కదమ్మా, వాతావరణ ప్రభావిత ప్రాంతాలు, అడవి ప్రాంతాల గురించి. తర్వాత కాన్సెప్ట్స్ ఆఫ్ ఫారెస్ట్, అటవీ భావన అంటే అడవులు అంటే ఏమిటి, వాటి గురించి, అక్కడ దొరికేటువంటి వస్తువుల గురించి, వాటన్నిటి గురించి తెలుసుకున్నాం. తర్వాత యూజెస్ ఆఫ్ ఫారెస్ట్, అడవుల వల్ల ఉపయోగాలు తెలుసుకున్నాము, మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి తెలుసుకున్నాం. తర్వాత ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ ద డిఫారెస్టేషన్, అంటే అడవులు అంతరించిపోవడానికి, అడవుల నిర్మూలన కారణాలు మనము తెలుసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్స్లో మనము క్లైమాటిక్ రీజియన్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ఫారెస్ట్, తర్వాత యూజెస్ ఆఫ్ ఫారెస్ట్, ఇష్యూస్ అండ్ రీజన్స్ ఆఫ్ డిఫారెస్టేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాము. విద్యార్థినులందరూ ఈ క్లాసెస్ని మంచిగా ఉపయోగించుకొని టీచర్స్ చెప్పే పాయింట్స్ని నోట్స్లో అందరూ రాసుకోండి. అందరికీ ధన్యవాదాలు.